దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని పిలుపు ఎప్పుడు వస్తుంది, దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు పిలిచినప్పుడు మనం ఎలా స్పందించాలి అనే విషయాలను మనం ధ్యానించుకుందాం. దేవుడు ఏ వయసులోనైనా దేవుడు ఎవరినైనా పిలుస్తాడు. ధనికులనైనా పిలుస్తాడు, మరి చదువుకున్న వ్యక్తులైనా పిలుస్తాడు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులనైనా తన సేవ పరిచర్య నిమిత్తము ఆయన పిలవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు అబ్రహాం యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముని 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే మోషే జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే 80 సంవత్సరాల ప్రాయంలో తన యొక్క జనాంగాన్ని, మరి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావడానికి మోషేని ఎన్నుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే సమూయేలు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే చిన్న ప్రాయంలోనే సమూయేలుని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా జీవితాన్ని కనుక మనం చూస్తే, ఇర్మియా గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నట్లుగా, ప్రత్యేకపరిచినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం పేతురుని కానీ వీళ్ళని చూసినట్లయితే, మరి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నటువంటి పేతురు, ఒక చేపల వృత్తిని కలిగినటువంటి పేతురుని మరి దేవుడు పిలుచుకున్నట్లుగా మనకి కనపడుతుంది. అలాగే దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి మరి సౌలుని మరి పౌలుగా తర్వాత మార్చుకొని తన సేవ పరిచర్యలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో వాడుకున్నటువంటి విధానం పౌలు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరుగా ఉన్నటువంటి దావీదును కూడా దేవుడు పిలుచుకుని, దేవుడు ప్రత్యేకపరిచి మరి తన యొక్క జనాంగం, తన యొక్క జాతిని మరి పెంపొందించుకోవడం కోసం మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో దావీదు ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము అన్యుడిగా కనపడుతున్నాడు. అబ్రహాము మరి కనానీయుడిగా మనకి కనపడడు. మరి అబ్రహాము యొక్క జీవితాన్ని కానీ, అబ్రహాము యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము మరి తన కుటుంబం అంతా కూడా మరి విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబముగా మనకి కనపడుతున్నది. మరి వీరు మరి ప్రాచీన మెసొపొతేమియా ప్రాంతంలో నివాసం చేసినటువంటి వ్యక్తులుగా మనకి కనబడుతున్నారు. మరి కల్దీయుల దేశంలో మరి వీరు జీవించినట్లుగా, అలాగే ఊరు అనే పట్టణంలో వీరి కుటుంబీకులు వీరి నివాసము చేస్తూ వారి యొక్క వృత్తిని, ఆ విగ్రహాలను వారు తయారు చేసుకుంటూ వారు జీవించినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. మరి మెసొపొతేమియా, ఈ కల్దీయుల దేశం మరి ప్రస్తుత మరి మన ఇరాకు దేశంలో ఉన్నటువంటి భూభాగముగా మనకి కనపడుతున్నది. మరి ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. మరి ఆనాటి యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతముగా ఈ యొక్క కల్దీయుల దేశం అనేది మనకి కనబడుతుంది. మరి వీరి కుటుంబం, మరి వీరి తండ్రి గారైనటువంటి తెరాహు కానీ వీళ్ళందరూ కూడా మరి విగ్రహాలు చేసుకొని మరి అక్కడ సూర్య చంద్రదేవుణ్ణి వారు ఆరాధిస్తూ వారి కుటుంబీకులు జీవించినట్లుగా మనకి కనపడుతుంది. సీను అనే చంద్రదేవుణ్ణి వారు ఆరాధించే వ్యక్తులుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆదికాండము 11వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఎలాంటి కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చినటువంటి అబ్రహాము, మరి దేవుడు పిలవక ముందు ఈయన పేరు అబ్రహాముగా మనకి కనబడుతూ ఉంది. మరి అబ్రహాముని దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మరి అబ్రహాము విగ్రహారాధన చేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడదు, కానీ వారి కుటుంబీకులు విగ్రహారాధన కుటుంబీకులుగా మనకి కనబడుతూ ఉంది. ఇదే వచనాన్ని మనకి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ విధంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు, నాహోరునకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించరే. అంటే ఇతర దేవతలను విగ్రహారాధన చేసినటువంటి కుటుంబముగా ఈ యొక్క తెరాహు కుటుంబీకులు కనబడుతున్నారు.
మరి ఇలాంటి కుటుంబంలో నుండి అబ్రాహాముని దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుడు మరి ప్రత్యేకపరిచి అబ్రాహాముని పిలవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఈ మెసొపొతేమియా నుండి వారు ఎప్పుడైతే ప్రయాణమయ్యి ఈ హారాను అనే ప్రాంతానికి వారు వచ్చున్నారు, హారాను నుండి మరలా దేవుడు 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రాహాముని దేవుడు ప్రత్యేకపరిచాడు, దేవుడు పిలుచుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈరోజు దేవుడు అబ్రాహాముని పిలిచాడు. మరి ఈరోజు మనల్ని కూడా ఎప్పుడైనా పిలుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనల్ని దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. పిలుపు లేకోకుండా దేవుని యొక్క సేవలో మనం ఎప్పుడు కూడా వాడబడలే. పిలుపు లేకోకుండా దేవుడు మనల్ని ప్రత్యేకపరచకుండా దేవుని యొక్క సేవలో మనం ఎప్పుడు కూడా ముందుకు కొనసాగడం అనేది ఎప్పుడు కూడా జరగదు. అందుకే ఈ ఆదికాండము 12వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, యెహోవా ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. అంటే ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మరి సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి. దేవుని సేవా పరిచర్యలో సమస్తాన్ని కూడా విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉండగలగాలి. అందుకే ఇక్కడ అబ్రహాముని పిలిచిన వెంటనే ఎదురు ప్రశ్నలు అనేవి అబ్రహాము అక్కడ దేవుడిని అడగలేరు. దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో, నీ కుటుంబం ఎవరైతే ఉన్నారో, నీ తండ్రి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి సమస్తాన్ని నువ్వు ఉన్నపాటుగా నువ్వు లెగు, నీ దేశాన్ని నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి. ఈరోజు అనేక మంది సేవకులు వారి కుటుంబాలను విడిచిపెడతారు, వారి ప్రాంతాన్ని విడిచిపెడతారు, వారి దేశాన్ని విడిచిపెడతారు. ఈరోజు మరి ఆనాటి మిషనరీలందరూ కూడా వారి దేశాల్ని, వారికి ఉన్నటువంటి కుటుంబాలని, మరి సమస్తాన్ని కూడా వారు విడిచిపెట్టి దేశము మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి, ప్రతి ఖండానికి కూడా మరి ఆనాడు సువార్త ప్రకటించున్నారంటే మరి దేవుడు వారిని ఎంతో ప్రత్యేకపరుచుకున్నాడు. నిజంగా దేవుడు వారిని పిలుచుకున్నాడు కనుకనే ఆ రోజు మరి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి శిష్యులు కానీ, అలాగే మరి తర్వాత వచ్చినటువంటి మిషనరీలు కానీ మరి కుటుంబాలని విడిచిపెట్టారు. వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వారు విడిచిపెట్టి దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అంటే ఎన్నో మరి ఈ యొక్క రహదారులు ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఈ యొక్క ఒక దేశం నుండి వేరొక దేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అంటే మరి ఎంతో కష్టం. వాడ మార్గం గుండా వారు ప్రయాణం చేయాలి. ఎన్నో దినాలు వారు ప్రయాణం చేస్తూ రావాలి. మరి ఎన్నో తుఫానులను వారు ఎదుర్కోవాలి. ఆరోగ్యాలు సరిగా ఉండవు. మరి కుటుంబం మీద మరి వారికి మనసు మల్లుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సేవా పరిచర్యలో వారు నమ్మకముగా ముందుకు కొనసాగారు, విశ్వాసముగా వారు ముందుకు కొనసాగారు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు వెనుకడుగనేది వేయకోకుండా ముందుకి కొనసాగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆనాడు అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీకున్నటువంటి మరి తల్లిని, నీకున్నటువంటి తండ్రి ఇంటిని, బంధువులను, సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టు, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే అక్కడ ఆ దేశం ఎలా ఉంటుందో అబ్రహాముకు తెలియదు, ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అబ్రహాముకు తెలియదు, అక్కడ మరి ఉండడానికి పోషణ ఉంటుందో లేదో తెలియదు, అక్కడ మనుషులు ఎలాంటి వారో తెలియదు. నిజంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుటుంబాన్ని, బంధువులను తాను పుట్టు పెరిగి 75 సంవత్సరాలు మరి ఈ మెసొపొతేమియా కల్దీల దేశంలో ఒక అటాచ్మెంట్ అనేది, ఒక బాండ్ అనేది మరి ఏర్పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావడం అంటే చిన్న విషయం కాదు. అంటే దేవునికి ఎంతో విధేయతను చూపించాడు, దేవునికి ఎంతో వినయాన్ని చూపించాడు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, లోకా సువార్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడతాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే దేవుని సేవ అంటే చాలామంది చిన్న విషయంగా భావిస్తూ ఉంటారు, చాలా సులువు కింద భావిస్తూ ఉంటారు. కానీ సేవా పరిచర్యలో ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు మీరు రండి ప్రార్థన చేయాలంటే మరి ఉదయమైన ప్రయాణమై వెళ్ళాలి,
మరి మధ్యాహ్నమైన ప్రయాణమై వెళ్ళాలి, సాయంకాలమైనా సరే ప్రయాణమై వెళ్ళాలి. మరి ఎండున్నా, వర్షమున్నా, మంచున్నా, మరి తనకి ఆరోగ్యం బాగున్నా బాగోకలేకపోయినా, మరి తన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా సరే, మరి ఒక సేవకుడు తనకున్నటువంటి సంఘ విషయంలో మరి ఎంతో బాధ్యతను కలిగి మరి ఆ యొక్క సేవని జరిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఎంతోమంది మరి ఒక సేవకులు మరి అందరూ కూడా ఉన్నతమైనటువంటి సేవా పరిచర్లో మరి ఉన్నటువంటి సేవకులు ఉండరు. కానీ చాలామంది మరి వారి కుటుంబ పోషణ కూడా సరిగా లేనటువంటి స్థితిలో కూడా దేవుడు వారి మీద ఉంచినటువంటి భారాన్ని బట్టి మరి ఎంతో కష్టంతో, ఎంతో ప్రయాసతోటి వారు పరిచర్యని జరిపిస్తూ ఉంటారు. ఈరోజు నేటి దినాల్లో కూడా సైకిల్ మీద పరిచర్యను జరిపించే అనేక మంది సేవకులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు సేవా పరిచర్య అంటే మరి ప్రార్థన చేయమన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సంఘానికి ఏ మాటలైతే చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు, ఆ మాటల్ని మన ద్వారా మనం నిలబడి వారికి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనం పెట్టగలగాలి. సువార్త అంటే ఇది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అంటే మనం అందరము కూడా ఎవరిని మాదిరిగా చూసుకోవాలి? ఈ లోకల్లో ఉన్న వేరే సేవకుడినో, ఇంకో వ్యక్తినో కాదు మనం మాదిరిగా పెట్టుకోవాల్సింది. ఈరోజు మాదిరిని కలిగినటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకోవాలి. ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే మరి ఎంతో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. మరి ఎన్నోసార్లు మరి చెరసాలలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి క్రైస్తవులు ఎంతో హింసించినటువంటి పౌలు మరి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఒకే మాట అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అనే ఒక గొప్ప మాటలు పౌలు ద్వారా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు విశ్వాసులు కానీ, ఈరోజు సేవా పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవ్యంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఏలియా ఒక గొప్ప సేవకుడి కింద మనకి కనబడుతున్నాడు. అన్యాయం జరిగిందంటే, దేవునికి విరుద్ధంగా అలా అక్కడ చెడ్డ కార్యాలు జరుగుతున్నాయంటే రాజును కూడా ఎదిరించి మాట్లాడే ఒక గొప్ప ప్రవక్తగా ఏలియా మనకి కనబడుతున్నారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనే మనకి ఎంతోమంది భక్తులు మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నారు. వారిని మనం అనుసరించాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులని మనం అనుసరిస్తూ ధనాపేక్ష వైపు మనం వెళ్ళడం, ఏదో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం కలగాలని ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ కూడా మాదిరిగా మనం పెట్టుకోకూడదు. అందుకే లోక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొని. అంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దానిని రక్షించుకోవడం ఏంటి అంటే, ప్రాణం ఈ లోకంలో ఈ శరీరం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఈ శరీరం అనారోగ్యంతో ఉన్న ఓ రోజు చనిపోతాం, లేకపోతే మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న కొన్ని దినాలకి ఈ శరీరం అనేది మరి నశించిపోతుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహార నియమాలు పాటించినప్పటికీ కూడా మరి ఏదో ఒక దినాన ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? మరి దానిని రక్షించుకొనును అంటే తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొను. అంటే దేన్ని రక్షించుకుంటాడు? ఆత్మని. ఆత్మకి మరణం లేదు. ఆత్మ నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యము కూడా జీవము కలిగినటువంటి విధానంలో ఉంటుంది. అంటే దేవుని నిమిత్తం అంటే ఏంటి? దేవుని సేవ చేయాలి, దేవునిలో మనం వాడబడాలి, అనేకమైన ఆత్మలను మనం రక్షించాలి. ఈరోజు శరీరాన్ని బలపరిచే విధానంలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. శరీరానికి ఎన్నో వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. ఇక్కడ శరీర విషయంలో బలపరచడానికి మరి ఇక్కడ సేవా పరిచర్లో ముందుండడం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మని బలపరిచే ప్రధానమైనటువంటి బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సేవకుడికి కూడా ఆయన ఉంచున్నారు. కాబట్టి ఎవరైనా సరే సేవా జీవితంలో వారు ముందుకు వచ్చినప్పుడు శరీర విషయంలో కంటే కూడా ఆత్మ విషయంలో ఎక్కువగా ఆత్మని బలపరిచే మరి విధానంలో మనం బోధించే సేవకులుగా ఉండాలి, బోధించే విశ్వాసులుగా మనమందరము కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు మరి అబ్రహాము జీవితంలో మనం చూస్తే ఈ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ వచన ప్రకారం
తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు ఏ దేశాన్ని అయితే ఇస్తున్నాడో ఆ దేశానికి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మరి ఇక్కడ అబ్రహాముకి తెలియదు. ఎప్పుడైతే ఇలాంటి మరి విధానంలో అబ్రహాము ప్రయాణం చేయడం మనం చూస్తూ ఉన్నాము, హెబ్రీ పత్రికలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడతారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే ఈరోజు అబ్రహాం గురించి ఈ విధంగా పౌలు చెప్తున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, అంటే విశ్వాసాన్ని బట్టి మాత్రమే అబ్రహాము ఎవరికి విధేయతను కలిగి ఉన్నాడు? దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయతను కలిపాడు. దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, నా కుటుంబం బాగుంటుందా, మరి నాకు 75 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎలాంటి ఎటువంటి యొక్క మరి సాకులు అనేవి అబ్రహాం ఇక్కడ దేవుని విషయంలో చెప్పలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించిరే. యాలయనగా దేవుడు దేనికి శిల్పియో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండాను. అంటే ఈ యొక్క పౌలు భక్తుడు ఈ హెబ్రీ పత్రికలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ విశ్వాసం ఎవరి యందు? దేవుని ఎడల ఒక గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, దేవుడు మనల్ని తన సేవ నిమిత్తము, తన పని నిమిత్తము పిలుచుకున్నాడు అంటే వెంటనే దేవునికి మనం స్పందించే విధానం సరిగా ఉండాలి. దేవుని కొరకు మరి సమస్తాన్ని కూడా విడిచిపెట్టడానికి మనము సిద్ధపాటును కలిగినటువంటి బిడ్డలుగా మనము ఉండగలగాలి. అందుకే అబ్రహాము మరి ఈరోజు విశ్వాసులకు తండ్రిగా మనకి పిలువబడుతున్నాడు. అందుకే ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదకర్మగా ఉండు అని చెప్పేసి మరి దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా దేవుడు ఏ వయసులోనైనా మనల్ని పిలుస్తాడు. అబ్రహాముని 75 సంవత్సరాల ప్రాయంలో మరి అన్యుల దేశము నుండి తన సేవ నిమిత్తము తన జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అబ్రహామును పిలుచున్నాడు. అబ్రహాము చెప్పినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? ఒక్క మాట కూడా దేవుడికి విరోధంగా కానీ ఎదురు చెప్పడం కానీ ఎటువంటి ప్రశ్నలు కూడా అబ్రహాము దేవుని విషయంలో వేయలేదు. ఇంకా ఒక గొప్ప ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే లేక పుట్టినటువంటి ఇస్సాకు విషయంలో కూడా నువ్వు బలి అర్పించు అంటే వెంటనే మారు మాట కూడా మాట్లాడుకోకుండా లేక పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకోకుండా దేవునికి విధేయతను కలిగినటువంటి ఒక గొప్ప భక్తుడి కింద అబ్రహాము మనకి కనపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగే మరి చిన్న ప్రాయంలో సమూయేలు దేవుని యొక్క మరి పిలుపు అందుకున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి పేతురు మరి ఆదిమ సంఘంలో ఈ 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడిగా, ఒక గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి శిష్యుడిగా పేతురు మరి మొదటి పరిచర్య ప్రారంభించినటువంటి వ్యక్తిగా పేతురు గారు కనపడుతున్నారు. అలాగే ఇర్మియా తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఇర్మియాని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. యెహెజ్కేలు చెరలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి మరి యెహెజ్కేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మరి తండ్రి తృణీకరించినటువంటి మరి దావీదు విషయంలో ఈరోజు మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి తృణీకరింపబడినటువంటి దావీదుని ఈరోజు ఒక గొప్ప జనాంగంగా ఈరోజు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈరోజు దేవుడు ఎప్పుడైనా పిలుస్తాడు, ఎలాంటి వారినైనా పిలుస్తాడు. కాకపోతే దేవుడు పిలిచినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం, దేవుని మాటకి విధేయతను చూపిస్తూ మనం ఉంటున్నామా లేదా, దేవునికి లోబడి మనం జీవిస్తున్నామా లేదా అనే ప్రశ్నలు ఒకసారి మన హృదయంలో మరి ప్రశ్నలు అనేవి మరి కలిగి ఉండాలి. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా మరి దేవుని సేవ నిమిత్తం మరి ముందుకు రావాలి. దేవుని యొక్క పరిచర్యను ఆనాడు ఆదిమ సంఘంలో 12 మంది శిష్యులు ఎలాగైతే క్రైస్తవ్యాన్ని వారు చేసి ఉన్నారో, ఈరోజు సువార్త అనేది మన కుటుంబీకులకు, మన స్నేహితులకు, మన బంధువులకు, మన చుట్టూ ఉన్నటువంటి మరి ఈ యొక్క మనుషులకు మనం చెప్పగలిగితే నిజంగా ఒక ఆత్మనైనా మనం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి బిడ్డలుగా ఉంటాం.
అట్టి విధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్.